రామ్ పోతినేని దేవదాస్ మూవీ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. బట్ ఫస్ట్ 40 days డివైడ్ టాక్ తో రన్ అయింది. కట్ చేస్తే బ్లాక్ బస్టర్. అప్పటి తెలుగు రాష్ట్రంలో 40 days తర్వాత హౌస్ఫుల్ బోట్స్ పట్టడం హాట్ టాపిక్. ఒక డెబ్యూట్ మూవీతో బ్లాక్ బస్టర్స్ చాలా మందే కొట్టారు. బట్ దేవదాస్ మూవీ 17 సెంటర్స్ లో 175 days రన్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ ఆ రికార్డ్ అలాగే ఉండిపోయింది. డెబ్యూటెంట్ మూవీతోనే ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ మేల్ కేటగిరీలో అవార్డు కూడా వచ్చింది. మేబీ రామ్ పోతినేని లాగా ఇంకెవరో ఉండరేమో. ఎవరైనా ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రావాలనే కోరుకుంటారు, కానీ ర్యాపో మాత్రం తక్కువ మార్క్స్ రావాలనే ఎగ్జామ్స్ రాసేవాళ్ళంట. ఖచ్చితంగా నన్ను హైయర్ స్టడీస్ కి ఎక్కడో ఒక చోటకు పంపించేస్తారు, కానీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను అటు వెళ్తే ఎప్పటికీ యాక్టర్ అవ్వాలి అని ఎగ్జామ్స్ సరిగ్గా రాసేవాళ్ళు కాదంట. అలా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే అంత పిచ్చి ఉండదంట. రామ్ పోతినేని ఒక కంప్లీట్ యాక్టర్ అని చాలా మంది పెద్ద డైరెక్టర్సే కొన్ని ఈవెంట్స్ లో చెప్పారు. బట్ అలాంటి కంప్లీట్ యాక్టర్ కి సరైన స్టోరీస్ పడితే రిజల్ట్స్ వేరే విధంగా ఉంటాయి. అండ్ రామ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.